అన్న చెప్పింది చదువు. అన్న చెప్పింది చదువు. నేను చదువుతా. ఇది మొన్న కేసీఆర్ మీద, నా కేసీఆర్ వీరాభిమానిని, నేను చదువుతాను. కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద రాసింది. నేను కేసీఆర్ అంటే నాకు వీరాభిమాని, ఏంటి ఇష్టం, పథకాలు మంచి ఆలోచన అమలు చేసే విధానం కరెక్ట్ లేదని ఆ వ్యక్తి మీద నాకేం కోపం ఉంటుంది, ఆ సందర్భం మీద నీ మీద కోపం వచ్చింది కావచ్చు, అంతేగా నీ మీద నీ 10 ఏళ్ళు కోపం పెట్టుకుని నాకేమవుతుంది? అదే రాసినప్పుడు నేను సీత గౌరవనీయులైన మన ప్రియతమ నాయకుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు సురక్షితము సుభిక్షితము, అరగాలిన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిది, కష్టాలు కన్నీళ్లు ఎతలన్నీ సొతలన్నీ కథలుగా చదివి పేదల బతుకుల్లో మెతుకై జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ అంధకారంలో ఉన్న తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చిన వీరుడవైతివి, రైతులందరికీ రైతు బంధు తెచ్చి ఆత్మ బంధువైతివి, ఆసరా పెంచలతో పెద్ద కొడుకైతివి, కళ్యాణ లక్ష్మితో మేనమామైతివి, విద్యార్థులందరికీ సన్న బియ్యం పెట్టి కడుపు నింపుచున్న అక్షయ పాత్రైతివి, మిషిని కాకతీయ మిషిని భగీరథ పథకాల ద్వారా అపర భగీరథుడవైతివి, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటిలో వెలుగులు నింపిన సూర్యుడవైతివి, ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాలు ప్రారంభించి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నీ ఆలోచనలు ఉన్నతమైనవి, నీ పథకాలు శాశ్వతమైనవి, బడుగు బలహీన వర్గాల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంటే సేవ చచ్చి చేతగాక అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతూ ఆధారాలు లేని కేసులు వేసి ప్రజలే అసహించుకునే విధంగా ప్రవర్తిస్తుంటే పదవులు అనేటి గడ్డి పోచతో సమానమని ప్రభుత్వానికి రద్దు చేసి ప్రజాక్షేత్రములో పోయి ఎవరేమిటో తెలుసుకుందామని నీ ముందుకు వస్తున్నా. చేసింది మంచిదైతే దీవించండి, చెడు అయితే క్షమించండి అని ఒక్క మాట. 60 ఏండ్ల పాలన చూడండి, 9 ఏండ్ల అభివృద్ధిని చూడండి, 2 మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇట్లు మీ అభిమాన నాయకుడు కేసీఆర్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి 6 లక్షల కోట్లు అప్పు చేసి మరి అది ఎవరికి చెప్పేది మరి? బాబాయ్ నీకు తిగిరాయిపల్లి ఇల్లు ఎందుకు లేదే? తిగిరాయిపల్లిలో ఇల్లు ఎందుకు లేదు? కట్టుకోలేదు కాబట్టి. మీ సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కదా కేసీఆర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అన్నాడు, వాడు ఇయ్యలేదు. ఇప్పుడు ఎవడైనా కానీ రాజకీయ నాయకుడు ఏమంటాడు, ఎవడైనా కానీ గద్దెక్కేదాకా ఒకటి, గద్దెక్కినాక ఎవడైనా